హైలైట్ ఏంటంటే గ్యాప్లో అతను స్కామ్ అయింది. కస్టమర్ తాగేస్తున్నాడు, లొల్లి పెట్టుకున్నాడు. లొకేషన్ ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర పో అంటాడు. నేనే పోనని చెప్పిన. కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఇచ్చుకోపో అన్న. 100 రూపాయలు నా దగ్గర ఎక్స్ట్రా తీసుకుపోయినా కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఇచ్చుకోపో అని చెప్పిన. వాళ్ళు రాయేసుకున్నాడు, ఉర్రు తాగున్నాడు. అట్లాంటి వందరు మా ఉర్రి వేస్ట్. స్కామ్ మాత్రం హైలైట్ చేసిరు మామ. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరో కానీ స్కామ్ చేసింది నాతోటి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 7:33 అవుతుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ర్యాపిడోలో కానీ, ఓలాలో కానీ, ఊబర్లో కానీ అంటే బైక్ ట్యాక్సీలో 1000 రూపాయలు ఎర్న్ చేయాలంటే ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అని చెప్పేసి మనకు కొంతమంది కామెంట్లు చేస్తారు. కొంతమంది కాదు, కొంతమంది. అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఆల్రెడీ మనము నార్మల్గా చెప్పేయచ్చు, ఒక 1000 రూపాయలు ఎర్న్ చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి, ఎన్ని అవర్స్ పని చేయాలని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం కదా, అందుకని చెప్పేసి ఇవాళ కూడా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు పోతున్నా. ఇప్పటి నుంచి కంటిన్యూగా ఒక 3-4 వరకు చేస్తా. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. కొంతమంది ఏంటంటే అన్న నేను 7 గంటలకు 8 ఇట్లా బయలుదేరుతా ఇంటికా నుంచి, ఒక 3-4 ఇంటి వరకు ఎంత ఎర్న్ అవుతుంది అంటే ఒకసారి డ్యూటీకి పోయేసి వర్క్ చేసుకొని కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతున్నారు అనమాట ఇట్లా. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇవాళ ఇప్పుడు 7:30 అవుతుంది కదా, ఇప్పటి నుంచి ఒక 3-4 వరకు అంటే ఒక 7-8 అవర్స్ అనుకుంటా ఇన్ని గంటలు పని చేస్తే అసలు 1000 రూపాయలు ఎర్న్ చేయొచ్చా లేదా. ఇంకోటి ఏంటంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం, ఎంత అమౌంట్ ఎర్న్ అవుతుంది, 1000 రూపాయలు అసలు అవుతుందా కాదా, ఇట్లాంటి వాటికి కొన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది కదా. అందుకని చెప్పేసి వెళ్ళి పొద్దుగాలనే పోతున్నా. ఆల్రెడీ ఇంటికాడ ఆంజనేయంగానే పడ్డది నాకు ఫస్ట్ ఆర్డర్. ఇది పార్సల్ పడ్డది నాకు. లొకేషన్ అయితే ఇండియా చూపిస్తుంది. ఆ రోడ్ కొట్టి కస్టమర్ కాల్ చేసి పార్సల్ పిక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏంటంటే మనము మొన్న వీడియోలో విన్నర్లో మాట్లాడుకోవాలి కదా, అదొకటి. ఇంకా 2 నిమిషాలు మాట్లాడాలి, అది పికప్ చేసుకున్నాక మాట్లాడదాం. మాకు ఏముందన్నా ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టున్నా. ఇది మొత్తం పల్లిపోయింది, ముందే చూసుకోరు. మళ్ళీ నన్ను అయితే మనద్దు. అమౌంట్ పే చేయాలన్నా 99 అమౌంట్ ఇక్కడ ఇప్పుడే పెట్టారు. అంటే మీరు డ్రాప్ లొకేషన్లో పెట్టిరు అనుకో అమౌంట్ అక్కడ వస్తుంది, పికప్ లొకేషన్లో పెట్టిరు అనమాట అమౌంట్. అంటే కొంతమంది అట్లా బుక్ చేసుకుంటారు కదా, అక్కడ పోయినాక పే చేస్తారా మరి? సరే ఓటీపీ చెప్పు. 8806. ఓకే అన్న, రైట్ మా పికప్ అయిపోయింది. వెళ్ళిపోదాంపా. 6 కిలోమీటర్లు చూపిస్తుంది నిర్మల్ నగర్. ఇంకో విషయం ఏంటంటే మన లాస్ట్ వీడియోలో విన్నర్ని తీయాలి కదా, ఇంకా తీయలేదు. ఎందుకంటే మన ఇప్పుడు ఏమంటారు దీన్ని, నేను నిన్న 9:30కి అప్లోడ్ చేసిన వీడియో. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది కదా, 7:40 అవుతుంది. నేనేమన్నా అంటే ఒక 24 అవర్స్ అవుతా, అంటే ఒక 1 డే టైం తీసుకొని విన్నర్ని ఏమంటారు దాన్ని విన్నర్ని తీస్తా అని చెప్పినా కదా. ఇంతకుముందు ఏంటంటే మొన్న వీడియోలో, అంటే నిన్న వీడియో కాకుండా మొన్న వీడియోలో నేను ఏమన్నా అంటే ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళని విన్నర్లకి అనౌన్స్ చేస్తా అని చెప్పినా కదా. కాకపోతే నిన్నటి వీడియోలో ఏమన్నా నేను ఏమంటారు కామెంట్ పిక్కర్ నుంచి కామెంట్ తీసుకుంటా విన్నర్లో చెప్తా అని చెప్పినా కదా. ఇది మనకు బ్రదర్ ఐడియా ఇచ్చింది. ఇది దాని తర్వాత నాకు అది కనుక్కున్నా అసలు కామెంట్ పిక్కర్ అంటే ఏంది, ఎట్లా తీస్తుంది అని చెప్పేసి మొత్తం దాని గురించి ఒక వీడియో యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తా ఉన్నా నేను. ఓకే అంటే ర్యాండమ్గా పిక్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక చిట్టు 10 మంది పేర్లు రాసి చిట్టులు వేసి అలాగే ఒక పేరు తీసినట్టు, అది కూడా కామెంట్ పిక్కర్ అంటే గట్టినే ఉంది. మన వీడియో లింక్ అందులో పేస్ట్ చేస్తే అందులో నుంచి ఒక విన్నర్ని తీస్తుంది. అట్లా జర బాగా అనిపించింది అది కూడా, ఎందుకంటే ఎవరి పేరు తీస్తుందో మనం చెప్పలేం కదా దాంట్లో అట్లా. అందుకనే ఇంకా విన్నర్ని ఇప్పుడే అనౌన్స్ చేస్తలేను. ఇప్పుడు 9:30 తర్వాత తీస్తా విన్నర్ని, బయటికి తీస్తా. ఎవరు వస్తారో విన్నర్ తీసిన తర్వాత ఆ బ్రదర్కి మనం రిప్లై ఇచ్చి కామెంట్ పిన్ చేసి బ్రో మీకు QR కోడ్ పంపించాను బ్రో అని చెప్పి మెసేజ్ చేద్దాం మనం. రైడ్లు కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోర్రి. అట్నే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన వీడియోని 4 రైడర్లకు షేర్ చేయండి. కింద కామెంట్ మాత్రం పక్కా పెట్టండి. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం 7:46 అవుతుంది. 9:30కి మనం ఒక విన్నర్ని అయితే తీద్దాం. ఆ విన్నర్ అనేది మనం లైవ్ లో తీద్దాం ఈసారి. మొన్న ఏంటంటే ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకి విన్నర్ అని చెప్పినాం కదా. ఈ రోజు ఏంటంటే లైవ్ లా ఎవరో విన్నర్ వస్తారో అనేది చూద్దాం. మీరే నాన్న ఓటీపీ చెప్పండి. డ్రాప్ ఓటీపీ 540699. ఓకే అన్న, రైట్ మా మన ఫస్ట్ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. లాంగ్ రైడ్ కొట్టాలా షార్ట్ రైడ్ కొట్టాలా చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ టైం ఇది. లాంగ్ రైడ్లు కొడితే సిటీలోకి పోతాం, సిటీలోకి పోతే ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్తోనే అవుతుంది
షార్ట్ రైడ్లు కొడితే ఇక్కడిక్కడ లోకల్లో కొట్టుకోవచ్చు, బాగుంటుంది, ఇన్సెంటివ్ వస్తుంది. అబ్బా షార్ట్ రైడ్లే కొడదాం. ఈ డైలాగ్ ఎక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఏద్దామంటే అన్ని షార్ట్ రైడ్లు కొడదాం మామ. ఎప్పటిదాకా కొడదాం, ఒక 10-11 దాకా కొడదాం. అప్పటి వరకు అన్ని షార్ట్ రైడ్లు కొడితే ట్రాఫిక్ తగ్గుతుంది సిటీలో పోనీకి. అవసరమైతే లాంగ్ రైడ్ కొడదాం, లేకపోతే ఓన్లీ షార్ట్ రైడ్లే కొడదాం. ఇవాళ పోయేదేముంది, అంతే కదా. మనకు సెకండ్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 800 meters ఉంది, డ్రాప్ వచ్చేసి 1 kilometer ఉంది. బైక్ బూస్ట్ పడ్డది. మామూలుగా అయితే బైక్ బూస్ట్ యాక్సెప్ట్ చేయను నేను, కాకపోతే చేసిన. ఎందుకంటే దగ్గర 20 నిమిషాలు అవుతుంది నాకు రైడ్ పడక. అసలు ఏమి పడతలేవు, మూతనే లేవు. ఓటీపీ అన్న 9750. రైట్ పికప్ అయిపోయింది. డ్రాప్ యాడ సైనిక్పురి బస్ స్టాప్ 27 అన్న. థ్యాంక్ యూ అన్న. ఏమైంది మావా, అన్ని బైక్ బూస్ట్ రైడ్లు పడుతున్నాయి. ఇప్పుడే ఒక బైక్ బూస్ట్ రైడ్ డ్రాప్ చేసిన, అప్పుడే ఇంకో బైక్ బూస్ట్ రైడ్ పడుతుంది. నాకు అదే అర్థం కాలేదు, బైక్ రైడ్లే లేవా. మళ్ళీ పోనీ నేను యాక్సెప్ట్ చేసిన ఇంత అంటే బైక్ బూస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేసినావేమో బ్రో, నువ్వు బైక్ రైడ్లు యాక్సెప్ట్ చేయలేదా అంటే, అది హైలైట్ ఏందని ఇందాక నేను డ్రాప్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇప్పుడు నాకు ఈ రైడ్ పడ్డది. ఈ 10 నిమిషాలలో నాకు పడ్డది ఇదే రైడు. ఇంతకుముందు ఏం వల్లే అలా రైడ్లు లేవా, లేకపోతే నాకు పడతలేవా. మళ్ళీ బైక్ బూస్ట్ పడతాను, పడేదేదో బైక్ కూడా పడతలేవు. మనకు బైక్కి 20 రూపాయలు వస్తాయి, దీనికి 15 రూపాయలు వస్తాయి. నాకు అందుకే పోపుది కాదు. మీరేనా ఓటీపీ 3043 ఎక్కండి, ఓకేనా. రైట్ పికప్ అయిపోయింది. 3.39 minutes చూపిస్తుంది. 40 కొట్టాను. థ్యాంక్ యూ అన్న. రైట్ మా మనకి ఇంకో రైడ్ పడ్డది, కాకపోతే ఇది కూడా బైక్ బూస్ట్ పడ్డది. పికప్ వచ్చేసి 200 meters ఉంది, డ్రాప్ వచ్చేసి 1.9 ఉంది. ఓటీపీ 5444 ఎక్కండి. 5444 ఏడబడ్డది డ్రాప్, కాప్రా సాకెట్ బిల్డింగ్ దగ్గర పడ్డది. 27 అన్న. థ్యాంక్ యూ అన్న. 3398 ఓకేనా. రైట్ మా పికప్ అయిపోయింది. జస్ట్ కిలోమీటర్ ఉంది డ్రాప్. పొద్దున్న నుంచి ఇప్పుడు పడ్డది నాకు బైక్ ట్రిప్. అప్పటి నుంచి బైక్ బూస్ట్లే పడతాను కదా, ఇప్పుడు పడ్డది బైక్. 33 అన్న. థ్యాంక్ యూ అన్న. ఓటీపీ అన్న 4136 ఎక్కండి. రైట్ మా వెళ్ళిపోదాం. సైనిక్పురి పెట్రోల్ బంక్ పడ్డది లావిష్ దగ్గర. 33 అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది మావా. డ్యూటీ ఆపేసిన. ఎందుకు ఆపేసిన అంటే స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నావు. రైట్ స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నాడు, ఎందుకంటే మనం విన్నర్ని అనౌన్స్ చేసే టైం అయింది. ఎందుకంటే ఇప్పటికీ మనం వీడియో పోస్ట్ చేసి 24 hours అవుతుంది, అంటే 1 day అయిపోయింది. ఇది మదర్స్ డే స్పెషల్లో మనము క్వశ్చన్ అడిగినాం. ఏం క్వశ్చన్ అడిగినాం అంటే, ఆ రోజు నాకు 2 లాంగ్ ఆర్డర్లు పడ్డాయి. 2 లాంగ్ ఆర్డర్లో డ్రాపు ఎక్కడ పడ్డది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పేరు ఏంది అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం. దానికి మనకు ఆల్మోస్ట్ చాలా మంది కామెంట్లు చేసారు. ఇగో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ చేసారు. ఇగో కొంతమంది అయితే రిపీట్ చేసారు అనమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు కామెంట్ పిక్కర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది లింక్ కాపీ చేసుకోవాలి వీడియోది. ఫార్వర్డ్ కాపీ లింక్. రైట్ లింక్ కాపీ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో ఆ లింక్ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే డూప్లికేట్ ఫిల్టర్ పెట్టినా కదా, అంటే ఒకటే ఏమంటారు, ఎట్లా చెప్పాలి మీకు. సపోజ్ ఇప్పుడు నేనేం చేసినా అంటే 10 కామెంట్లు పెట్టినా, ఇందాక చూసినావు కదా, అట్లా కామెంట్లు రిపీట్ పెడతారు చూసినావా, అవన్నీ ఫిల్టర్ చేసి ఒక్కరిది ఒకటే కామెంట్ ఇస్తుంది అనమాట. అట్లా ఒక ఫిల్టర్ చేసిన తర్వాత సరిపోతుంది. ఒకటే కదా మనకు కావాల్సింది విన్నరు. నెంబర్ ఆఫ్ 1 ఒకటే ఉంది. రైట్ ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. 8 + 6 ఎంత, 14. గెట్ కామెంట్స్. 38 కామెంట్స్ వచ్చినాయి. మామూలుగా అయితే నాకు 60 పైన చూపిస్తున్నాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే రిపీట్ కామెంట్ చేసారు కాబట్టి అవన్నీ ఫిల్టర్ చేసి 38 కామెంట్లు చూపిస్తుంది ఈడ. ఇప్పుడు స్టార్ట్ అవుతుందాం, ఎవరు వస్తారో విన్నర్ చూద్దాం. ఓకే, అమీర్ అలీ అంట. అమీర్ అలీ ది అఫీషియల్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుందాం ఆగేది. ఇప్పుడు మనం ఈ బ్రదర్కి మెసేజ్ చేయాలి. అమీర్ అలీ ది అఫీషియల్. ఇది గుర్తుపెట్టుకో, పేరు మర్చిపోకు. అది పక్కన పెట్టేసి అయిపోయింది కదా, అంత పని లేదు. ఇప్పుడు కామెంట్స్ ఓపెన్ చేస్తే ఇందులో ఇప్పుడు మనం ఆ బ్రదర్ పేరు ఎత్తుకుదాం. మాకు ఇగో ఈ బ్రదర్ చూసినావా, రిపీట్ కామెంట్ చేసిండు. అవన్నీ ఏంటంటే ఫిల్టర్లు అయిపోతాయి అనమాట. అట్లా ఫిల్టర్ పెడితే డూప్లికేట్ కామెంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక్కరిది ఒకటే కామెంట్ తీసుకుంటుంది. అమీర్ అలీ బ్రో ఎక్కడున్నావు బ్రో. రైట్ దొరికిండు. ఇప్పుడు ఈ బ్రదర్ దొరికింది కదా, ఈ బ్రదర్కి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మెసేజ్ పెడదాం. బ్రో యు ఆర్ విన్నర్. నీ ఇన్స్టా ఐడి నుండి నీ క్యూఆర్ కోడ్
సెండ్ చెయ్యి బ్రో. నా నా ఇన్స్టా ఐడి డెలివరీ బాయ్ శ్రీను 1. రైట్, సెండ్ పంపించేసినాం. ఇక ఈ బ్రో మనకెప్పుడు మెసేజ్ పెట్టేసినాం కదా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుంది కూడా. ఇక మనకు ఈ బ్రో ఎప్పుడైతే రిప్లై ఇస్తాడో ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని మన బ్రదర్కి అమౌంట్ సెండ్ చేద్దాం. మనం మొన్న ఎంత ఎర్న్ చేసినాం 1400 కదా, 1400లో నుంచి 10% అంటే 140 రూపీస్. ఒకవేళ ఈ బ్రో నాకు పంపి అని చెప్పి క్యూఆర్ కోడ్ పంపిస్తే ఆ బ్రోకి అమౌంట్ సెండ్ చేస్తాం. లేదు నాకు వద్దు బ్రో, ఎవరికైనా డొనేట్ చేయాలంటే డొనేట్ చేస్తాను. ఎందుకంటే ఆ వీడియోలో చెప్పాను నేను, ఒకవేళ మీకు అమౌంట్ కావాలంటే నాకు క్యూఆర్ కోడ్ పంపించండి, మీకు అమౌంట్ సెండ్ చేస్తాను. లేదు ఎవరికైనా డొనేట్ చేయమంటే డొనేట్ చేస్తాను అని చెప్పేసి. రైట్, స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేద్దాం. రైట్, ఇప్పుడు పిన్ కామెంట్ పెట్టేసిన, బ్రోకి రిప్లై కూడా ఇచ్చేసిన. డ్యూటీ ఆమె చేయాలి, మర్చిపోయినా. ఓకే, ఇక మళ్ళీ రైడ్లు పడితే కొట్టుకుందాం. ఇందాక మీరు నేను చార్జ్ చేసేటప్పుడు గమనించుంటే నా ఇన్స్టా ఐడి డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉంది అని చెప్పి ఒక మెసేజ్ పెట్టినా కదా. కాకపోతే మన ఇన్స్టా ఐడి డెలివరీ బాయ్ శ్రీను కదా, డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఎందుకు పెట్టినా, దాని గురించి మీకు ఒక విషయం చెప్పాలి మా. ఏమైందంటే నా డెలివరీ బాయ్ శ్రీను అని చెప్పేసి ఉన్న ఏదైతే ఇన్స్టా ఐడి ఉందో దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది. దాంట్లో ఏమవుతుందంటే ఫాలోవర్స్ అనేది పెరగట్లేరు. మనకు రెగ్యులర్గా ఏంటంటే ఫాలోవర్స్ వస్తున్నారు, డైలీ 20, 30, 40, 50 మంది ఫాలోవర్స్ వస్తున్నారు. బట్ ఏంటంటే ఫాలోవర్స్ కౌంట్ పెరగట్లేదు. మేడమేనా? మేడం అనుకుంటా. ర్యాపిడో మేడం చెప్తా, ఒక్క నిమిషం కస్టమర్ పికప్ చేసుకున్నాక. ఓటీపీ 7985 ఎక్కండి. రైట్, పికప్ అయిపోయింది, వెళ్ళిపోదాం. అదేమైందంటే నాకు ఫాలోవర్స్ అనేది రెగ్యులర్గా వస్తున్నారు, బట్ ఏంటంటే ఫాలోవర్స్ కౌంట్ పెరగట్లేదు. అదేమైనా ప్రాబ్లం అని చెప్పేసి నేను రిపోర్ట్ చేస్తూనే ఉన్నా, దగ్గర ఛాన్సాలా చేసిన, కానీ నాకు ఎటువంటి రెస్పాండ్ కానీ నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కానీ ఎక్కడ లేదు. ఈ ప్రాబ్లం నాకే ఉందా ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చెక్ చేసినా కూడా ఇట్లా ఫాలోవర్స్ కౌంట్ పెరగట్లేదు, ఏమైంది అని చెప్పేసి. వాళ్ళు ఫ్రీజ్ అయింది అంటారు, ఒక్కొక్కలా చెప్తారు. కొంతమంది ఏమో అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయంటారు, కొంతమంది ఏమో క్లియర్ డేటా అంటారు, ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ అది అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఏం చేసినా అంటే ఇంకొక ఐడి క్రియేట్ చేసుకున్నా. ఇది వచ్చేసి డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో ఏంటంటే రీచ్ వస్తుంది. ఇప్పుడు నేను పెట్టింది అనుకో ఒక వీడియో, ఆ వీడియోకి రీచ్ బాగానే పోతుంది. ఎంత 20,000, 30,000, ఒక్కో వీడియో 1,50,000 అట్లా పోతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫాలోవర్స్ అనేది స్టక్ అయిపోయారు. ఇది దగ్గర ఒక 4-5 months అవుతుంది స్టక్ అయిపోయి. నేను అప్పటి నుంచి కూడా చూస్తున్నా. వాటి ఏంటంటే అరే ఫాలోవర్స్ వస్తలేరేమో అంటే నాకు నేనే ఫస్ట్ నెగిటివ్గా థింక్ చేసుకుంటాను అనమాట. అంటే ఫాలోవర్స్ పెరుగుతలేరు అంటే ఫాలో చేస్తే ఫాలో పెరుగుతారు కదా, ఫాలో చేయకపోతే పెరుగుతారు అని చెప్పేసి నేనే చాలాసార్లు అనుకున్నా. బట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది అన్నారు, బ్రో నీకు ఎందుకు ఇట్లా ఫాలోవర్స్ పెరగట్లేరు అని చెప్పేసి. అంటే నాకు కూడా డౌట్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను ఇన్స్టా ఓపెన్ చేయగానే నాకు పైన చూపిస్తుంది 20 మంది ఫాలో చేస్తారు, 30 మంది ఫాలో చేస్తారు, అంటే లైక్స్ కామెంట్స్ అవన్నీ వస్తాయి కదా, అట్లా చూపిస్తుంది. కానీ ఫాలోవర్స్ కౌంట్ మాత్రం ఒకటే దగ్గర ఉంది 14.3 అని చెప్పేసి. అందుకని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఫ్రీజ్ అయింది అది ఇది అంటారు. ఏం చేయాలో అర్థం కాలే, అందుకే ఇంకో ఐడి పెట్టుకున్నా. దీని గురించి చెప్దాం అనుకున్నా కానీ నేనే కొంచెం టైం తీసుకొని చెప్దాము, నాకు కూడా క్లారిటీ రావాలి కదా. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు నేను దాని గురించి చెప్పలేదు. ఇక ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది నాకు. అది కొంచెం ఒక విషయం ఏంటంటే నాది డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉన్న ఈ ఐడిని ఫాలో చేయరు. ఆ ఐడిని ఫాలో చేయకుండా పర్లేదు, ఎందుకంటే అది ఫాలో చేసినా పెరగట్లేదు. అందుకనే మన ఎవరైనా ఇన్స్టాలో ఫాలో చేసే వాళ్ళు ఉంటే డెలివరీ బాయ్ శ్రీను అని చెప్పేసి ఉన్నదాన్ని కాకుండా డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉంటుంది, ఆ ఐడిని ఫాలో కొట్టండి మా. ఇది చిన్న రిక్వెస్ట్ మా నాది, ఎందుకంటే చెప్తున్నా కదా నాది నాకు తెలిసి ఈజీగా చెప్తున్నా. ఒక 4-5 months అంటే ఈ పార్టీకి మనం ఒక 20K దాటాలి ఏది మన ఇన్స్టా ఐడిలో ఫాలోవర్స్. కాకపోతే మన దగ్గర ఒకటే దగ్గర స్టక్ అయిపోయి ఉంది. నేను ఎప్పటికప్పుడు నేనే నెగిటివ్ థింకింగ్లో ఉంటా ఉన్నా. అరే ఫాలోవర్స్ వస్తలేరు, అరే ఫాలో చేస్తలేరేమో, లేకపోతే అన్ఫాలో చేస్తారేమో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి ఎప్పుడు నేనే నెగిటివ్ థింక్లో ఉన్నా. కాకపోతే ఎవరో నాకు ఇట్లా చెప్పేదాకా నాకు తెలియదు ఒకసారి నేను ఫ్రీజ్ అయిందా లేకపోతే ఇంకేమైనా అయిందా అని. కొంతమందికి ఏమవుతుందంటే ఫాలోవర్స్ వస్తారు, అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అనుకో, నేను అప్లోడ్ చేసే వీడియో ఆడి వరకే పోతుంది, నాన్ ఫాలోవర్స్ పోదు, ఓన్లీ ఫాలో చేసిన వాళ్ళకే పోతుంది. కొంతమందికి అట్లా ప్రాబ్లం వస్తుంది. నాకేంటంటే ఇట్లా ప్రాబ్లం వచ్చింది. ఏం చేద్దామా, ఏం చేయలేకపోతున్నా. 38 మేడం, థ్యాంక్ యూ మేడం. 28 థ్యాంక్ యూ మేడం. 27 మేడం, థ్యాంక్ యూ మేడం. అన్న ఆన్లైన్ చేసిండా? అదే చూస్తున్నాను, అమౌంట్ ఏం కనిపించలేదు అనుకున్నా. అన్న ఆన్లైన్ చేసిండు అంటున్నాడు. అదే దెబ్బ దిగేసి వెళ్ళిపోతూనే ఉంటారు రప్ప. 33 మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్ మా, రైడ్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 11:02 అవుతుంది. ఇప్పటికీ 10 రైడ్లు ఏమో అయినాయి. ఒక్క నిమిషం ఇన్సెంట్ ఓపెన్ చేద్దాం. రైట్, ఇప్పటికి 10 రైడ్లు అయినాయి.
10 రైడ్లకు మనకు వచ్చిన ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చేసి 7 రైడ్లకేమో 40 రూపాయలు వచ్చింది, 10 రైడ్లకేమో 50 రూపాయలు వచ్చింది. ఇంకా 3 రైడ్లు కొడితే 85 రూపాయలు వచ్చు. అప్పుడు ఏడవుతాయి చెప్పు. 8 గంటల నుంచి ఆయన ఇచ్చిన టైం 11 వరకు 3 గంటలే. 3 గంటల వల్ల అప్పటికి నేను ఎంత గంటకు 3-4 కొట్టినా. ఇంకా అంతకన్నా ఏడైతే పడితే కొడతాం, పడకపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పటి నుంచి మళ్ళా ఒక గంట సేపటి దాకా నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ 12 నుంచి ఇన్సెంటివ్స్ స్టార్ట్. 12 నుంచి 4 వరకు 165 రూపీస్ ఉంది. 13 రైడ్లు పెట్టాడు. మళ్ళీ ఛాయ్ తాగుదాం అంటే అంకుల్ లేడుగా. ఇంకోటి నేను ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం, లేకపోతే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. కంటిన్యూ కొడుతున్నాం కదా అప్పటి నుంచి. ప్రజెంట్ టైం వచ్చేసి 12:04 అవుతుంది మావా. ఇప్పుడే మళ్ళీ రైడ్లు స్టార్ట్ చేసిన, అంటే ఇందాకనే స్టార్ట్ చేసిన. ఇది 11ంటికి నేను ఛాయ్ తాగుతా అన్నా కదా. ఛాయ్ తాగేసి రైడ్లు స్టార్ట్ చేసిన. ఒక 2 రైడ్లు కొట్టినా. అవి ఇన్సెంటివ్ కౌంట్ కావు కదా, అందుకే మామూలుగా కొట్టేసిన. అవి వీడియో రికార్డ్ ఏం చేయలేదు, నార్మల్గా కొట్టేసిన. ఇప్పటి నుంచి ఇక మళ్ళీ 4 వరకు మనకి ఇన్సెంటివ్ కౌంట్ అవుతుంది. రైడ్లు కొడతాం కదా మనము. 13 రైడ్లు కొట్టాలి 4 లోపు. చూద్దాం ఎన్ని రైడ్లు కొడుతున్నాం, ఏం సంగతో. ఇప్పుడైతే నాకు రైడ్ పడ్డది, ఇది 12 తర్వాత రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది. డ్రాప్ వచ్చేసి 1.2 1.8 చూపించింది. యాక్సెప్ట్ చేసిన. పోయి పికప్ చేసుకుందాం. 8914 ఎక్కండి. రైట్ పికప్ అయిపోయింది. 2 కిలోమీటర్స్ 5 మినిట్స్ చూపిస్తుంది. 33 మేడం. థ్యాంక్ యూ మేడం. రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక విషయం మాట్లాడాలి నేను. అదేంటంటే కొంచెం బండి తిట్టినాక మాట్లాడుకుందాం. మనము ఇలా మొత్తం ఎట్లాగో షార్ట్ రైడ్సే కొడుతున్నాం కాబట్టి అన్ని రైడ్లు చూపెట్టాలంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఎట్లా మనకు అప్పుడప్పుడు ఏదైనా అద్భుతాలు జరుగుతాయి కదా, అట్లాంటప్పుడు కెమెరా ఆన్ చేద్దాం. అప్పటిదాకా కెమెరా ఆఫ్ చేస్తున్నా. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు నేను క్వశ్చన్స్ వీడియో అయిపోయిన తర్వాత అడుగుతాను కదా, ఏంటంటే వీడియో ఎండింగ్లా. అదేంటంటే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి ముందే అడుగుతున్నా. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, ఎట్లాగోనే అన్ని షార్ట్ రైడ్లు కొడుతున్నాం కాబట్టి డైరెక్ట్ 4ంటికి కలుద్దాం. అప్పటిలోపు నాకు తెలిసి రైడ్లు కొట్టేసి ఇన్సెంటివ్ వస్తుందేమో చూస్తా. ఒకవేళ అయితే ఇన్సెంటివ్ వస్తుంది, కాకపోతే ఇన్సెంటివ్ రాదు, అంతే కదా. అదొకటి చూస్తా. కాకపోతే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మాత్రం మీరే తోడాడుర్రి. వీడియో మొత్తం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నేను క్వశ్చన్ ఈజీగా అడుగుతున్నా అని చెప్పేసి కొంతమంది అని అంటుర్రు, బ్రో క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నాయి బ్రో అంటారు. నేను అడిగేది అటు ఇటు కష్టపడి, ఎందుకంటే మీకు ఇబ్బంది కావద్దు, నాకు ఇబ్బంది కావద్దు అని కొంచెం కష్టమే కొంచెం సులభమే 2 కలిపి అడుగుతున్నా. ఈసారి ఏం చేస్తున్నా అంటే క్వశ్చన్ ఇవాళ టోటల్ నేను ఎన్ని రైడ్లు కొట్టినా అనేది క్వశ్చన్. ఇప్పటికీ నేను ఇంకా కొడుతూనే ఉన్నా. కాకపోతే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇవాళ నేను టోటల్ ఎన్ని రైడ్లు కొట్టినా. మీరు కరెక్ట్ వీడియో చూసి ఉంటే నేను అక్కడక్కడ చెప్తూనే ఉన్నా. 10 రైడ్లు కొట్టినా, 15 రైడ్లు కొట్టినా, 2 రైడ్లు కొట్టినా. మధ్యలో ఏంటంటే నేను ఒకవేళ కొట్టకుండా నేను చూపిస్తున్నా. ఇట్లాంటి నేను చెప్తా ఉన్నా కాబట్టి మీరే గెస్ చేయండి. వీడియో కరెక్ట్ చూస్తే మాత్రం ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే నేనేం చేయలేను బ్రో. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి అదే, ఈరోజు టోటల్ నేను ఎన్ని రైడ్లు కొట్టినా. నేను లాస్ట్కి ఏంటంటే మా వాళ్ళు ఎన్ని రైడ్లు కొట్టినా, ఎంత అమౌంట్ అవుతుంది, పెట్రోల్ ఎంత పోయిందని చెప్తా కదా. అప్పుడు ఏంటంటే ఎన్ని రైడ్లు కొట్టినా అనేది మాత్రం చెప్పను, ఎంత అమౌంట్ ఎర్న్ చేసినాం అనేది మాత్రమే చెప్తా. ఎన్ని రైడ్లు కొట్టినా అనేది ఇవాళ మీరే చెప్పుర్రి. ఈరోజు నిన్న మనం లాస్ట్ వీడియో విన్నర్ వచ్చేసి ఇంకా ఇంతవరకు మనకు రెస్పాండ్ అవ్వలేదు. మెసేజ్ చూసిండో లేదో. ఒకవేళ మెసేజ్ చూసి రిప్లై ఇస్తే ఓకే. ఒకవేళ రేపటిలోపు నాకు మెసేజ్ కనుక రిప్లై ఇవ్వకపోయింది అనుకో, అప్పుడు ఏం చేద్దామంటే ఆ బ్రదర్ పేరు మీద మనం ఎవరికైనా ఫుడ్ డొనేషన్ చేద్దాం, లేకపోతే అమౌంట్ డొనేషన్ చేద్దాం. డైరెక్ట్ ఇప్పుడు 4ంటికి వెళ్తా. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మళ్ళీ 4ంటికి వెళ్తాం. అయిపోయింది మామ, మొత్తానికి రైడ్లు కొట్టేసిన. ఒకసారి రైడ్ కంప్లీట్ చేసేసి ఏదైనా మంచి నీడ చూసుకొని ఆగి వీడియో ఎండింగ్ చేద్దాం. హైలైట్ ఏంటంటే గ్యాప్లో నాతో స్కామ్ అయింది, అదేందని కూడా చెప్తా. ఇంకోటి ఏంటంటే ఒక కస్టమర్తో లొల్లి పెట్టుకున్నా. అదంటే లైట్ అనుకో, ఎందుకంటే కస్టమర్ తాగేస్తున్నాడు, లొల్లి పెట్టుకున్నాడు. లొకేషన్ ఒక దగ్గర పెట్టి ఇంకో దగ్గర పో అంటాడు. నేనే పోనని చెప్పిన. కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఇచ్చుకోపో అన్న. 100 రూపాయలు నా దగ్గర ఎక్స్ట్రా తీసుకుపోయాను, కంప్లైంట్ ఇస్తా అన్నాడు. ఇచ్చుకోపో అని చెప్పిన. వాళ్ళు తాగేసుకున్నాడు, ఉర్రు తాగున్నాడు. అట్లాంటి 100 మనం ఉర్రి వేస్ట్. డ్యూటీ ఆపేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక్కడ అవుదామా, మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే రోడ్డు మీద అయినాం అనుకో, బండ్ల సౌండ్లు వస్తూ ఉంటాయి. స్కామ్ మాత్రం హైలైట్ చేసిరు మామ. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరో కానీ స్కామ్ చేసింది నాతోటి. అదేంటనేది కూడా ఇప్పుడు నేను చెప్తా చూడు. ఈడ అవుదాం, మంచి నీడ దొరకాలి నాకు. ఈడ అవుదాం, ఈడ నీడు ఉంది కదా, జరసేపు మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటే నాకు ఎట్లా అంటే జరసేపు ఏం చేయాలని అర్థం కాలేదు. తర్వాత స్కామ్ నుంచి బయటపడ్డా. నాకు చెప్తాను, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా. ఇవాళ మన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రైడ్లు కొట్టినాం మనం ఇవాళ, అదొకటి మీకు దానికి ఆన్సర్ చెప్పాలి కదా. కాబట్టి నేను ఇప్పుడు
రైడ్స్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే రైడ్స్ ఓపెన్ చేయగానే కనపడిపోతుంది మీకు, అందుకే రైడ్ ఓపెన్ చేయకుండా నార్మల్గా పెడుతున్నా. ఈరోజు టోటల్ మన ఎర్రన్స్ వచ్చేసి 1071 రూపీస్ అయింది. ఇప్పటికి నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, ఎక్కువ ఏం తిరగలేదు, తక్కువనే తిరిగినా, 90 కిలోమీటర్స్ తిరిగిన. అంటే 2 లీటర్ల కంటే పెట్రోల్ తక్కువనే అయింది అలా. నేను ఏమనుకున్నా అంటే పెట్రోల్ 1000 రూపాయలు అవుతుందేమో అనుకున్నా, కాకపోతే ఇప్పుడు టైం 3:30 అవుతుంది కదా, ఇప్పటి వరకు 1071 అయింది. ఇవి కాకుండా నాకు టిప్పులు ఒక 30 రూపీస్ దాకా వచ్చినాయి, అంటే రౌండ్ ఫిగర్ 1100 వచ్చినాయి మనకి అలా. పెట్రోల్ పోను మనకి ఎంత 2 లీటర్ పెట్రోల్ అంటే క్యాలిక్యులేటర్ అయితే 1100. ఎవరో కాల్ చేస్తారు, కంపెనీ నెంబర్ పని లేదు. 1100 మైనస్ 2 లీటర్ పెట్రోల్ కూడా తక్కువైంది కాబట్టి 2 లీటర్ 200 చేద్దాం, 220 కదా, 200 చేస్తున్న పెట్రోల్ నేను. 900 మనకు ఎర్రనే ఉన్నాయి. ఏది పెట్రోల్ పోను మనం సంపాదించిన అమౌంట్లకి నుంచి. మనం ఎన్ని గంటలు పనిచేసినాం, 7:30కి వచ్చినాం, 3:30 అంటే కరెక్ట్ 8 గంటలు అంతేనా? 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:30, 2:30, 3:30 అంతే. 8 గంటలు మనం పని చేస్తే 900 ఎర్న్ చేసినాం. అంటే మీరు అర్థం చేసుకోర్రి, గంటకు 100 రూపాయలు ఎర్న్ చేయొచ్చు, కిలోమీటర్కి 10 రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోర్రి. మనం వీడియో ఇవ్వాలి ఏంది, 1000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని కిలోమీటర్ తిరగాలి, ఎన్ని గంటలు పని చేయాలని చెప్పేసి ఇవ్వాలి మన వీడియో కదా. యావరేజ్కి ఒక 10 అవర్స్ పని చేయాల్సి ఉంటుంది. ఇంకేంటంటే మనకి ఓన్లీ షార్ట్ రైడ్స్ కొట్టినా ఇన్సెంటివ్ కంప్లీట్ చేసిన కాబట్టి ఇట్లా వచ్చింది మనకు. అది ఇన్సెంటివ్ కంప్లీట్ చేయకపోతే కొంచెం అమౌంట్ తక్కువనేమో, కాకపోతే లాంగ్ ఆర్డర్లో పోతే అమౌంట్ మంచిగా అవుతుంది. తక్కువ అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు గంటలో ఇప్పుడు ఒక 20 కిలోమీటర్ల రైడ్ పడ్డది, ఆ 20 కిలోమీటర్లు నువ్వు అంటే 40 నిమిషాలు 50 నిమిషాలు వెళ్ళిపోతావు, అంటే నువ్వు గంటలో 200 సంపాదించినట్టే. అట్లా ఒక 4 గంటలు 5 గంటలు పనిచేసినావు అనుకో, 1000 రూపాయలు అమౌంట్ అయిపోతుంది కదా. అట్లా లాంగ్ ఆర్డర్ వేయడం కానీ అమౌంట్ ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. ఇంకొక హింట్ ఇస్తున్నా మీకు నేను, ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా నేను ఇప్పుడు ఎన్ని రైడ్లు కొట్టినా అని చెప్పేసి. మధ్యాహ్నం 12 నుంచి నేను ఇప్పటి వరకు ఇగో 12 నుంచి 4 మధ్యలో అంటే 3 hours 30 minutesలో 13 రైడ్లు కొట్టినా. పొద్దుగాల ఎన్ని రైడ్లు కొట్టినా అనేది నేను ఆల్రెడీ చెప్పాను. నేను మధ్యాహ్నం ఒక గంట సేపు ఆపినా, అప్పుడు ఎన్ని రైడ్లు కొట్టినా అనేది కూడా నేను చెప్పిన. ఇప్పుడు 13 రైడ్లు కొట్టినా. ఇక ఇంతకన్నా ఎక్కువ హింట్లు నేను ఇవ్వలేను. ఇప్పుడు వచ్చేసి ఇలా అంటే మొన్న వీడియోలో మన విన్నర్ని ఇందాక తీసినాం కదా మనము, ఏది కామెంట్ పిక్కర్లకి ఒక విన్నర్ని తీసినాం. ఆ విన్నర్కి మనము మెసేజ్ చేసినాం కదా. అయితే నాతో స్కామ్ ఏమైందంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అన్నీ. నాకు 2 మెసేజ్ చేసిర్రు. యాక్చువల్లీ మన విన్నర్ వాళ్ళు ఒక్కలే కదా, ఇదేనా ఈ బ్రదర్ మన విన్నరు. ఈ బ్రదర్ పేరు వచ్చింది మనకి. అయితే ఈ పేరు గుర్తుపెట్టుకోరే. దీని తర్వాత ఒక నిమిషం ఆగు. ఇది ఇగో నాకు 2 మెసేజ్ చేసారు. అదేందబ్బా 2 రిక్వెస్ట్లు వచ్చినాయి, పేరు సేమ్ ఉంది, కాకపోతే ఇందులో ఒకళ్ళు ఫేక్ ఒకళ్ళు ఒరిజినల్. అది ఎవరబ్బా అని చెప్పేసి 2కి మెసేజ్ పెట్టిన నేను. ఎట్లా అంటే బ్రో 2 ఇట్లా నాకు ఎవరో ఫేకు ఎవరో ఒరిజినల్. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ కామెంట్ పెట్టారు కదా, కామెంట్ కింద నేను కామెంట్ పెట్టినా, ఓకేనా. ఆ కామెంట్కి మీరు రిప్లై ఇచ్చి మీ ఇన్స్టా ఐడి చెప్పండి అని చెప్పి పెట్టినా. ఇగో కింద మీ ఇన్స్టా ఐడి మెన్షన్ చేసిండు. ఆ ఐడికి నేను ఇది మీకు క్యూఆర్ కోడ్ సెండ్ చేయండి బ్రో అని చెప్పేసి పెట్టినా. ఇది చూపిస్తా చూడండి, నేను ఇన్స్టా ఓపెన్ చేసి. నాకు మస్తు అనిపించింది బ్రో, ఎందుకు బ్రో మన సబ్స్క్రైబర్లు ఇట్లా చేస్తుర్రు. నేను అదే చూసిన, అదేందబ్బా ఒకటే పేరుతో 2 వచ్చినాయి ఏందబ్బా అని చెప్పి చూసిన. ఇగో ఒక నిమిషం మాకు, ఇగో జనరల్ ఓపెన్ చేసిన చూడ, 2 పేర్లు వచ్చినాయి చూసుకోరు ఒకసారి. ఇది వచ్చేసి ఒరిజినల్. ఫస్ట్ హాయ్ సీను అని పెట్టిండు, తర్వాత వాయిస్ రికార్డ్ పంపించిన. ఒకసారి వినబడుతుంది ఇది. హాయ్ బ్రో, సేమ్ నేమ్ తోటి నాకు 2 రిక్వెస్ట్లు వచ్చినాయి. ఇందులో ఒకటి ఫేక్ ఒకటి ఒరిజినల్. ఒకవేళ ఈ ఆడియో పంపించి పెట్టినా, ఈ ఆడియో వినబడుతలేదు నాకు తెలియదు స్క్రీన్ రికార్డింగ్లా. అయితే ఈ ఆడియోకి కింద రిప్లై ఇచ్చిన అనమాట, ఫోటో పెట్టి. ఇది ఏమంటారు, కామెంట్ చేస్తుంటే యూట్యూబ్ డిలీట్ చేస్తుందని చెప్పేసి. ఎట్లయితే నాకు కామెంట్ పెట్టిండు, ఇది ఇన్స్టా ఐడి, ఇది మన ఇది అమీర్ అలీ 001 అని చెప్పేసి. ఇది మన అది ఎటుపోయింది గ్యాలరీ, ఇగో కిందకి కనిపిస్తుందా, అమీర్ అలీ 001. ఒక్క నిమిషం, అది ఎటుపోయింది మళ్ళీ. ఇంకొకైనా మెసేజ్ చేసింది నాకు సేమ్ దాంతో, కాకపోతే నేను వాయిస్ రికార్డు పంపిస్తే రెస్పాండ్ అయ్యింది కదా, నాకు ఈయన రెస్పాండ్ కాలేదు. ఎవరు, అమీర్ అలీ అని చెప్పేసింది కదా, ఈయన నాకు రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే విన్నాడు ఆల్రెడీ మెసేజ్, విన్నాడు. ఎందుకు ఇట్లా ఫేక్ చేసినా నాకు అర్థం కాలే. ఇప్పుడు మనకి ఈ బ్రదరు స్క్రీన్ షాట్ పంపించింది కదా పేమెంట్ది, కొంచెం క్యూఆర్ కోడ్ పంపించమని చెప్పిన. ఓకే పంపించిండు. అయ్యి
ఇదేంది ఇది ఏదవుతుంది ఏదో పోయింది. ఓకే వచ్చింది. ఇది మన బ్రదర్ది క్యూఆర్ కోడ్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుందాం మాకు. వచ్చిందా స్క్రీన్ షాట్? ఓకే వచ్చింది. ఈ బ్రదర్కి మనం అమౌంట్ సెండ్ చేయాలి. సెండ్ చేసేద్దాం. ఎందుకు బ్రో అట్లా చేస్తుర్రు? ఇప్పుడు ఒకళ్ళ పేరుతో నచ్చిందంటే వాళ్ళే నాకు మెసేజ్ చేయరు. నాకేమైనా డౌట్ వచ్చింది అనుకో, నేను ఇట్లాంటి పనులు మస్తు చేస్తా. ఏది మీరు యూట్యూబ్లో పోయి కామెంట్ చేయమని చెప్తా. నాకు సేమ్ ఐడితో మళ్ళీ మీకు మెసేజ్ వస్తేనే నేను ఏదైనా చేయగలుగుతా. ఫేక్ చేయకూడదు బ్రో. అందరికి వస్తాయి. ఎవరైతే వీడియో కంపల్సరీ మొత్తం చూసి లైక్ కొట్టి షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ పేరు వస్తుంది అనమాట. ఈ ఆటో పిక్కర్ అని చూసిన కామెంట్ ఆటో పిక్కర్, ఇది ఇంతకుముందు దాకా నాకు కూడా తెలియదు. ఒక బ్రదర్ చెప్పిన తర్వాత నేను దాని గురించి తెలుసుకున్నా. మొహమ్మద్ అలీ. ఓకే మొహమ్మద్ అలీ అని వచ్చింది పేరు. కరెక్టే అంటావా? అక్కడ అమీర్ అలీ అని వచ్చింది. మనకు మెసేజ్ చేసింది ఈ బ్రదరే కాబట్టి ఇదే అనుకుంటున్నాను. అయితే ఎంత 140. ఒకవేళ ఈ బ్రదర్ కనుక ఫేక్ అయితే నేనేం చేయలేను. కాకపోతే మనకు కామెంట్ కిందనే కామెంట్ వచ్చింది కాబట్టి అందులో నుంచే మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఒక బ్రదర్ మనకు రెస్పాండే అవ్వలే అసలు. కాబట్టి ఈ బ్రదరే అనుకుంటున్నాను. అయితే అమౌంట్ పే చేసేద్దాం 140 రూపీస్. ఎందుకంటే ఆ రోజు నేను ఎంత 1400 రూపీస్ ఎర్న్ చేసిన. ఆ రోజు నేను 1400 ఎర్న్ చేసిన కాబట్టి 140 రూపీస్ పంపిస్తున్నా. 10% నేను ఇస్తా అని చెప్పినా కదా ఎర్న్ చేసిన అమౌంట్ నుంచి. రైట్ అయిపోయింది. ఈ స్క్రీన్ షాట్ తీసి మన బ్రదర్కి పంపించేద్దాం. స్క్రీన్ షాట్ వచ్చిందా? రైట్ వచ్చింది. జర కొంచెం అట్లా ఫేక్ చేయకూడదు మా ప్లీజ్, దండం పెడతా, మీకు పుణ్యం ఉంటుంది. ఇది ఎటువైంది? గ్యాలరీ సెండ్. ఓకే వెళ్ళిపోయింది. బ్రో అమౌంట్ సెండ్ కాదురా సెండ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. రైట్ మెసేజ్ పెట్టేసిన. అయిపోయినట్టే కదా మొత్తానికి. ఇవాళ ఎర్నింగ్స్ ఎంత అని చెప్పేసిన, ఎన్ని రైడ్లు కొట్టినా అనేది మాత్రమే చెప్పలేదు. పెట్రోల్ బొంగ మనకి ఎంత మిగిలినాయి అని కూడా చెప్పినా కదా. ఈరోజు క్వశ్చన్ గుర్తుంది కదా మీకు అందరికీ. జర నేను మాట్లాడడం గ్యాప్ తీసుకొని మాట్లాడుతున్నా. ఎందుకంటే కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా, అందుకనే గ్యాప్ తీసుకొని మాట్లాడుతున్నా. రైడ్లు ఒక్కటే ఇవాళ మన క్వశ్చన్ సింపుల్. అది మీరు ఎవరైనా వీడియో కంటిన్యూగా చూసి ఉంటే, ఎవరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఉంటారో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని రైడ్లు కొట్టినా అనేది. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఏది కెమెరా ఆపేయంగానే స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఇప్పుడు టైం ఎంత? 3:40 అవుతుంది టైము. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. కావాలంటే చూడిగో 3:38 ఉంది కదా, 3:40కి నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను కెమెరా ఆపేస్తా ఒక 2 నిమిషాలలో. దాని తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటా. రేపు ఎవరైతే మనకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో స్క్రీన్ షాట్ పెడతాను అనమాట, కరెక్ట్ ఆన్సర్ చెప్పిరో లేదు. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నేను మళ్ళీ రైడ్ కొట్టినా కానీ బ్రో నువ్వు ఫేక్ చేసినావు అన్నట్టు కాకుండా, ఓకేనా? నేను అర్థం చేసుకోరు మా ఫేక్ చేయకూర్రి. నేను ఫేక్ నేను జెన్యున్గా ఏదన్నా జెన్యున్గా చేస్తున్నా, స్క్రీన్ రికార్డింగ్లు పెడుతున్నా, ఆన్ స్పాట్లో మాట్లాడుతున్నా. ఇంకా అంతకన్నా నేనేం చేయలేను. ఇక అంతే మామ, అయిపోయింది. ఇక వెళ్ళిపోతున్నా ఇంటికి. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఈరోజు క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోరి, ఈరోజు టోటల్ ఎన్ని రైడ్లు చేసిన అనేది మన క్వశ్చన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్.